ఒకరోజు నారదముని మహర్షులు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని కలిసి కలి ప్రభావం వల్ల మనుషులు పాపాలు చేస్తున్నారు, వాళ్ళని రక్షించండి అని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు, నేను గౌతమి ప్రవాహంలో చందనపు పేటికలో నౌకపురి చేరుకొని అక్కడ అవతరిస్తాను అని చెప్తారు. కొంతకాలం తర్వాత నౌకపురిలో చందనపు పేటి కనిపిస్తుంది. కానీ దాన్ని అందుకోవాలని చూస్తే మాయమైపోయేది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి విష్ణువు కలలోకి కనిపించి, కలి ప్రవాహం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. ప్రశాంతత మనసుతో భక్తితో తెల్లవారుజామున నది స్నానం చేసి నదిలోకి వెళ్తే గరుడ పక్షి వాలే చోటే ఆ పెట్టె కనిపిస్తుందని చెప్తారు. అదే విధంగా ఆ తర్వాత రోజు ఆ పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెలో లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కనిపిస్తారు. ఇందులో వేణు అంటే పాపాలను, కంట అంటే పోగొట్టేవాడని అర్థం. రెండూ కలిపి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి నారదముని నౌకపురిలో గుడిని నిర్వహించారు. ఇందులో ప్రాముఖ్యతలు పార్ట్ 2లో తెలుసుకుందాం.